ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును యావత్ తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేసు విచారణలో ఉండగా సోదాల పేరుతో వచ్చి అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు. ఉద్యమాల పార్టీ అయిన బీఆర్ఎస్ ఎవరి బెదిరింపులకు భయపడదంటున్న కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడాన్ని ఈడీ అరెస్ట్ చేయడానికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజానీకం అంతా కూడా తప్పుపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తూ నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కావాలనే రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో అది కూడా కావాలనే మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా రేపు శనివారం ఉంది, ఎల్లుండి ఆదివారం ఉంది, కోర్టు కూడా పోలేని పరిస్థితిలో కూడా కావాలని కూడా ఒక బీఆర్ఎస్ ఒక మహిళా నాయకురాలని అలాగే తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికే చాటి చెప్పినటువంటి నాయకురాలు మహిళల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మహిళలను ఈ విధంగా అరెస్ట్ చేయడానికి పట్ల తీవ్రంగా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా తప్పుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఇదే అంశంతో మాట్లాడడానికి మాజీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్న వారితో మాట్లాడుతుంది. చెప్పండి అన్న, ఎట్లా చూడొచ్చు ఈడీ వైఖరిని ఎలా చూడొచ్చు? కావాలనే ఈ మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాతనే సోదాలంటూ కూడా వచ్చి వారెంట్ కూడా లేని టైంలో ఎలా అరెస్ట్ చేస్తారో ఎట్లా చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని? అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఒక కక్ష సాధింపు చర్యగానే ఈ చర్యను మనం చూడవచ్చు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ట్రాన్సిట్ వారెంట్ లేకపోయినప్పటికీ కూడా బలవంతంగా ఈరోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేటువంటిది ఇది చాలా దారుణం. కావాలనే పార్టీ పైన కావచ్చు, లేదంటే ఈ ఎన్నికల సందర్భంలో పార్టీని డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో కావచ్చు, లేదంటే కార్యకర్తల్లో ఒక నైసర్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో కావచ్చు ఈ యొక్క చర్య జరిగిందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కవిత గారు తెలంగాణ ఉద్యమంలో ఒక మహిళగా బ్రహ్మాండమైనటువంటి పాత్ర పోషించినటువంటి నాయకురాలు. మరి తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశం మొత్తంలో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో, తెలంగాణ వారు ఉన్నారో ఆ ప్రాంతం అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మను ఉద్యమంగా చేసుకొని పనిచేసినటువంటి నాయకురాలు కవిత గారు. కాబట్టి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపు పార్టీ ఏ రకమైన నిరసన కార్యక్రమం ఇచ్చినా విజయవంతం చేసి ప్రజల్లోకి ఈ విషయాలను తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే ఎట్లా చూడవచ్చు ఈ నేపథ్యంలో, ఈ జరిగినటువంటి సంఘటన నేపథ్యంలోనే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అనుకోవచ్చా? ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, వీళ్ళ యొక్క వైఖరి ఎట్లా చూడవచ్చు? ఈ రెండు పార్టీలు ఒకటే అనుకోవచ్చా? కావాలనే బీఆర్ఎస్ను పూర్తిగా భూస్థాపన చేయడం కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలు చేపడుతున్నాను అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఒక ఆశ్చర్యం ఏం కనబడుతుందంటే, కేంద్రంలో చూసినప్పుడు కాంగ్రెస్ బీజేపీ భద్ర శత్రుత్వం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం విషయంలో, కేసీఆర్ గారి విషయంలో అటు ప్రధానమంత్రి కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, మరి తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడమే కాకుండా చర్యలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నంతకాలం నిధులు ఇవ్వకుండా, సహకరించకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా గడిచిన ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో బద్ధ శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి వచ్చేసరికి మరి బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద మరి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. బయట మాట్లాడే మాటలు వేరుగా ఉన్నాయి. మరి మనమేమో మా పార్టీ ఏమో బీఆర్ఎస్ మన బీజేపీతో పొత్తైందని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్తో కుమ్ముక్కని మాట్లాడతారు. వాళ్ళు కుమ్ముక్కై బీఆర్ఎస్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక జాతీయ స్థాయి బలమైనటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు కాబట్టి ముందు కేసీఆర్ను పూర్తి సమాధి చేసిన తర్వాతనే మనం తేల్చుకుందామనేటువంటి పద్ధతి అలా కనబడతా ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా, తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి ప్రజలతో బేషనిపించుకున్నటువంటి పార్టీగా మీ కుట్రలు కుతంత్రాలు మమ్మల్ని ఏం చేయలేవు, కేసీఆర్ నాయకత్వాన్ని ఏం చేయలేవు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. అంటే గతంలో కూడా మనం అనేక మార్లు కూడా పార్టీలో జాయిన్ అయితే నో ఈడీ, నో సిబిఐ, పార్టీకి వ్యతిరేకంగా ఉంటే, బీజేపీ వ్యతిరేకంగా ఉంటే వెంటనే ఈడీలు రైడీలు ఇవన్నీ కూడా మనం గత ఏడాదిలో కూడా అనేక మార్లు చూస్తాం. ఇప్పుడు కావాల్సి ఈ సంఘటన ఎలా చూడవచ్చు? అలాగే అది కూడా 2.5 గంటలు దాటిన తర్వాతనే దేనికి సంకేతం అనుకోవచ్చు? బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎలాంటి భయంని చెప్పడానికి వీళ్ళు తీరిక అనుకోవచ్చు? ఖచ్చితంగా అది. ఎందుకంటే గతంలో అనేక సంఘటనలు ఉన్నాయి. ఎంత పెద్ద నేరాన్ని పాల్పడ్డప్పటికీ కూడా బీజేపీ పార్టీలో చేరినప్పటికీ వాళ్ళను మరి
పూర్తి స్థాయిలో వదిలిపెట్టినటువంటి వాళ్ళని చేర్చుకున్నటువంటి సంఘటనలు మనం చాలా చూసినాం. మరి ఇక్కడేమో డిఫరెంట్గా కనబడతా ఉంది. ఏదేమున్నా ఒక కక్ష సాధింపు చర్య అయితే ఖచ్చితంగా కనబడుతుంది. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది మంచిది కాదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు చెప్తున్నటువంటి ఇది కావాలని బీఆర్ఎస్ పార్టీని ఒక కుట్రపూరితంగా ఎక్కడికక్కడ భూస్థాపితం చేయలో భాగంగానే బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ కవిత అరెస్టుగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేసి అనేక కేసులను ఎదుర్కొనే రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు చాలా మనోధైర్యంతో ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి భయానికి కూడా బేరీ పోరు అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రేపు పూర్తి స్థాయిలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతారని కూడా కొప్పుల ఈశ్వర్ గారు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, గోదావరి.